హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. అది ఏంటి అంటే, సో ఒక ఇద్దరు చిన్న పిల్లలు, సో వాళ్ళకి ఇంతకుముందుకు వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనుకుంటా, అండ్ రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా చనిపోయారు అని చెప్పేసి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అది ఆ ఇద్దరు పిల్లలు అక్క అని తమ్ముడు అనుకుంటా చిన్న వీడియో ఒకటి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియో అనేది మన కళ్యాణ్ వారికి డిప్యూటీ సీఎం గారికి రీచ్ అయింది. సో ఆ రీచ్ అయిన వెంటనే ఆయన ఆ పిల్లల కోసము ఒక్కొక్కరికి 5,000 ఎవ్రీ మంత్ ఇవ్వడము, అండ్ ఇంకొకటి ఆ పిల్లలకు ఉండడానికి ఇల్లు కూడా లేదు కాబట్టి ఇల్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించారు. అండ్ ఆ పిల్లల చదువులకి సంబంధించిన ఆ పిల్లల బాధ్యతకు సంబంధించింది కూడా ఆ జిల్లా కలెక్టర్కి అప్పచెప్పడం అనేది జరిగింది. సో ఆ పిల్లల వీడియో అనేది నేను ఇక్కడ మీకు పైన మెన్షన్ చేస్తాను, ఒకసారి వినండి ఆ వీడియో. విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాము. అసలు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. టాపర్ నియోజకవర్గం మాదాపుర గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సత్య, మా తమ్ముడి పేరు చంటి. నాన్నగారు 2 years అయింది చనిపోయి. ఇప్పటి వరకు అమ్మగారే చూసుకున్నారు, పని చేస్తూ ఆ తమ్ముడిని నన్ను కూడా చదివిస్తూ. నెల క్రితం అమ్మగారు హాస్పిటల్లో చనిపోయారు, కాకినాడ పెద్ద హాస్పిటల్లో. క్యాన్సర్ వచ్చి, లంగ్ క్యాన్సర్ వచ్చి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు తమ్ముడు నేను మాత్రమే ఉన్నాము. అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మమ్మ తరపు నుంచి, నాన్న వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా లేరు. ఈ ఇల్లు కూడా మాది కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 42 మందికి, ఎవరు లేని అనాథలకి ఎలా హెల్ప్ చేస్తున్నారో మాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. తమ్ముడిని చదివించడానికి గవర్నమెంట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి, హెల్ప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అటు ఇటు కూడా ఎవ్వరు లేరు, పూర్తిగా అనాథలమై ఉన్నాం. ఈ ఇల్లు కూడా మాది కాదు, ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు మాకు. అమ్మ నాన్న లేరు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సాయం చేయండి. సో చూసారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ ఇల్లు చూడండి ఎంత పూర్గా ఉందో అసలు. సో ఇల్లు కూడా లేదు కాబట్టి కళ్యాణ్ గారు తక్షణమే వాళ్ళకి ఇల్లు కూడా కావాలని చెప్పేసి కోరడం జరిగింది. తల్లిదండ్రులు లేని పిల్లలండి, అనాథలండి, బియ్యపు వదిలేసారండి. ఎండ కాసినా వాన వచ్చినా అందులోనే ఉంటున్నారు. పిల్లలకి ఆధారం ఏమి లేదండి, చూసి వాళ్ళు ఎవరో లేదండి అని చెప్పి చెప్పండి. మీరు చూస్తారని మేము పరుగు చూడడానికి శక్తి లేదండి. పవన్ కళ్యాణ్ గారండి మీరు ఏదో చూడాలండి, పిల్లలకి దాచి పెట్టాలండి. మీరు తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గమైన డిప్యూటీ సీఎం గారిది. ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయినా, అఫ్కోర్స్ వేరే వాళ్ళకైనా కూడా ఏమైనా అయినా కూడా ఆయన ఎంతో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే స్పందిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలతో పాటే కాకుండా ఇంతకుముందు కూడా ఆయనకు 42 members పిల్లలకి కూడా వాళ్ళ బాధ్యతలు తీసుకుంటున్నారని చెప్పేసి తెలిసిందే. సో ఆ 42 పిల్లలతో పాటు అండ్ ఇంకో ఈ ఇద్దరు పిల్లల్ని కూడా బాధ్యత తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ తన సొంత జీతమే ఇచ్చేసి వాళ్ళని పోషిస్తున్నారు కళ్యాణ్ గారు. అండ్ ఇంకొక వీడియో కూడా నేను మీకు యాడ్ చేస్తాను, ఆ వీడియో ఏంటి అనేది చూడండి. రీసెంట్గా మనకి జరిగిన ఇష్యూ, కొంతమంది పిల్లలు రోడ్డు మీద వెళ్తూ స్కూల్కి వెళ్తున్న పిల్లలు అనుకుంటా, వాళ్ళకి సార్ ప్లీజ్ సార్ మాకు నడవడానికి ఇబ్బంది అవుతుంది, మొత్తం నడుస్తుంటే బురదగా ఉంటుంది అండ్ మేము స్కూల్కి వెళ్ళలేకపోతున్నాము, మాకు రోడ్ కావాలి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి ఒక వీడియో అనేది రికార్డ్ చేసేసి మనకి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది చూసిన వెంటనే కళ్యాణ్ గారు వెంటనే స్పందించి 86 lakhs అనేది శాంక్షన్ చేయడం అనేది జరిగింది. అసలు కళ్యాణ్ గారు ఎంత మంచి వారనేది మనకేం కొత్త ఏం కాదు. ఆయన చేసే పనులు చాలా అంటే చాలా, ఇవన్నీ తెలిసి చేస్తున్నారు, తెలియక చేసే చాలా ఉన్నాయి. మీన్స్ ఆయన వెనకాల నుంచి చేసే హెల్ప్లు కానీ సహాయాలు కానీ చాలా అంటే చాలామంది చేస్తూ ఉంటారు. నేను చాలా వీడియోస్ నేను మళ్ళీ మీకు విత్ ప్రూఫ్స్తో సహా పెడతాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో క్లిప్ కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. పవన్ సార్ మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, మాకు మేము బుడదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్. సో చూసారు కదా పిల్లలు ఎంత బాగా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అలా కళ్యాణ్ గారు అడిగిన ప్రతి ఒక్కరికి కాదు అనకుండా, చెయ్యను అనకుండా అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తున్నారు. అడిగిన వెంటనే తక్షణమే ఆ పనిని జరిగేటట్టుగా చేస్తున్నారు. అది రోడ్స్ కానివ్వండి, లేకపోతే స్కూల్ పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే అది చూసుకోవడం కానివ్వండి, లేకపోతే అంటే ఫుడ్ విషయంలో కానీ వాట్ ఎవర్ ఏదైనా కూడా ఆయన పదవిని అయితే కనుక చాలా 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 పద్ధతిగా అయితే చేస్తున్నారు.
అండ్ ఇంకొకటి చాలా నిబద్ధతతో, చాలా ఆలోచించి, చాలా స్పష్టతతో చేస్తారు ఏ పని చేసినా కూడా. ఆయనకి అందుకే అని చెప్పేసి ఆయన చాలామంది ఆదరిస్తూ ఉంటారనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.